హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 42. అర్జున్ రాజుని ఒంటరి స్థలానికి తీసుకుని వెళ్ళి కారు ఆపాడు. అర్జున్ పాకెట్లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసుకుని కారు మీద కూర్చుని మొత్తం కాల్చేసి ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు. అర్జున్కి రాజుని కదిలించాలంటే చాలా భయంగా ఉంది. తను లోపల ఎంత బాధపడుతున్నాడు అనేది తెలుస్తుంది. తను భూమిని చేరుకోవటానికి ఎంత కష్టపడ్డాడో చూశాడు. భూమిని బలవంతంగా పెళ్లి చేసుకున్నా చాలా కుమిలిపోయాడు. ఒక కొత్త బంధం తమ జీవితంలోకి వస్తుంది అని ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు అని అనుకున్నా. కానీ అంతలోనే ఇలా అయ్యింది. అక్కడ భూమి తల్లి కాబోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా అని తెలిస్తే తను తట్టుకోలేదు. ఇక్కడ వీడు ఏం ఆలోచిస్తున్నాడో కూడా తెలియడం లేదు. వీడిని అలానే వదిలేస్తే ఇలానే ఉంటాడు అని భయమేసి తన భుజం మీద చెయ్యి వేసి, బావా ఇంక చాలు పద, ఆలస్యం అయ్యింది. భూమి నీ కోసం చూస్తుంది పద. రాజు సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చున్నాడు. అర్జున్ వీడు సైలెంట్గా ఉన్నాడంటే ఏం చేయబోతున్నాడు అని కారు తీసి రాజుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. భూమి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ చీకటిగా మారిపోయింది. టక్కున లేచి కూర్చుని ఏంటి ఎంతసేపు పడుకున్నా అని రూమ్లో లైట్లు ఆన్ చేసి మొహం కడుక్కుని కిందకి వెళ్ళింది. రాజు వచ్చాడేమోనని చూసింది. తను ఇంకా రాకపోవడంతో తన కోసం వేచి చూస్తుంది. రీతూకి కాల్ చేసి రాజు గురించి అడిగింది. అర్జున్ రాజులు కలిసి ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. పని అవగానే వస్తారు. నువ్వు టైంకి తిని రెస్ట్ తీసుకో, ఇది వాళ్ళకి అలవాటే అని చెప్పింది రీతు. భూమి కాసేపు చూసి డిన్నర్ చేసి బోరు కొడుతుంటే తన బావకి కాల్ చేసింది. ఆఫీస్ వర్క్లో ఉన్న జై ఫోన్ చూసి తన పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. ఫోన్ లిఫ్ట్ చేసి, చాలా రోజుల తర్వాత గుర్తొచ్చానా బుజ్జమ్మ? అలాంటిదేం లేదు బావా, ఎలా ఉన్నావు? నేను బాగున్నా బుజ్జమ్మ, నువ్వెలా ఉన్నావురా? అభినందనలు బుజ్జమ్మ. ఎందుకు బావా అంది భూమి. నువ్వు తల్లి కాబోతున్నావు కదరా. భూమి, బావా నీకెలా తెలుసు? మీ అత్త చెప్పిందిరా. చాలా హ్యాపీగా ఉంది నాకు. నువ్వు రాజు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి బుజ్జమ్మ. నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్నావా బావా? జై నుండి మాటలు రావటం లేదు. భూమి బావా బావా అని పిలుస్తుంటే, హా బుజ్జి ఉన్నారా? ఏమైంది బావా అంది బాధగా. ఏమీ లేదురా, కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేశాడు. భూమి నీ మౌనమే నాకు సమాధానం చెప్పింది బావా, నువ్వెలా ఉన్నావో అని. నిన్ను బాధ పెట్టాలని నీకు కాల్ చేయలేదు బావా. చిన్నప్పటి నుండి అన్నీ నీతోనో షేర్ చేసుకునేదాన్ని కదా, అందుకే కాల్ చేశాను. నన్ను క్షమించు బావా అని మనసులో అనుకుని కన్నీరు తుడుచుకుని గదికి వెళ్ళి పడుకుంది. అక్కడ జై భూమి మాట్లాడుతుంటే తన మనసు బాధతో మూలిగింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే తన గొంతులో తేడాని కనిపెడుతుందేమోనని జై కాల్ కట్ చేశాడు. తన అమ్మ కాల్ చేసి విషయం చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది జైకి. తన బుజ్జమ్మ అప్పుడే తల్లి కాబోతుంది అని. ఆ తర్వాత తన మనసులో బాధ, నేను ఉండవలసిన ప్లేస్లో మరొకరు భూమి పక్కన ఉన్నారు అని. వెంటనే చీ నేనేనా, ఎలా ఆలోచిస్తున్నా అని తనని తను తిట్టుకుని, తన ఆరోగ్యం ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? అక్కడంతా బాగానే ఉంది కదా? భూమి బాగానే ఉందిరా, నువ్వెలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వు కూడా సెటిల్ అవ్వాలనేదే మా కోరికరా. జై సరే అమ్మా నేను ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. ఈరోజు భూమి కాల్ చేసి తన సంతోషం నాతో చెప్పుకోవాలని అనుకుంది. కానీ నేను కాల్ చేస్తే ఇలా చేశాను. అక్కడ తను బాధపడుతూ ఉంటుందని వెంటనే భూమికి కాల్ చేశాడు. కలత నిద్రలో ఉందేమోనని వెంటనే లిఫ్ట్ చేసి హలో బావా అంది. బుజ్జి సారీరా, నేనేదో ఆఫీస్ టెన్షన్లో పడి అలా చేశాను. భూమి అలాంటిదేం లేదు బావా, నేను నిన్ను మర్చిపోతున్న గతాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. నాదే తప్పు. జై మర్చిపోవటానికి నువ్వు నా గతానివి కాదు బుజ్జి. నా మనసులో మొదటి స్థానం ఎప్పుడూ నీకే అని చెప్పాలి అని అనుకుని ఎందుకో అక్కడ మాటలు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా భూమి? హా బావా, ఈరోజు చెకప్కి వెళ్ళొచ్చాం బావా. బేబీ బాగానే ఉంది కదా? అంతా బాగానే ఉంది. సమస్య ఏమీ లేదు బావా. నువ్వెలా ఉన్నావు? నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఉంది బావా. జై నాకు కొంచెం టైం కావాలరా. నీ జీవితంలోకి వచ్చే అమ్మాయి ఎక్కడుందో ఏం చేస్తుందో
తన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకు అనిపిస్తుంది. బుజ్జి ప్లీజ్ రా. అలాగే బావా. అత్త మామ ఎలా ఉన్నారు? వారు బాగున్నారు బుజ్జి. నిన్ను చూడాలనుందిరా. నాకు మిమ్మల్ని చూడాలనుంది బావా. తొందరలోనే మనం కలుద్దాం. జై టైం చూసి ఇంక పడుకోరా అంటూ చివరగా రాజు ఎలా ఉన్నాడని అడిగాడు. తండ్రి అవుతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నాడు అని అన్నాడు. ఏమో బావా, తన మొహంలో ఎక్స్ప్రెషన్స్ కనిపెట్టడం చాలా కష్టం. పైకి ఎలా ఉన్నా మనసులో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది. జై, నేను తనతో ఒకసారి మాట్లాడాలి. అలాగే బావా, ఆఫీస్కి వెళ్ళి ఇంకా రాలేదు. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. నువ్వు టైంకి తిని మెడిసిన్ వేసుకో, బేబీ ఆరోగ్యంగా ఉంటుంది. భూమి అలాగే, నువ్వు కూడా జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది. మెల్లగా నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన రాజు తన గదికి వెళ్ళాడు. బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది భూమి. వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి టీషర్టు ట్రాక్ ప్యాంటు వేసుకుని బెడ్ మీదకి వెళ్ళి భూమిని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు. కానీ తనకి నిద్ర రావటం లేదు. అలా భూమిని చూస్తూ ఎప్పుడు తెల్లవారిపోయిందో కూడా తెలియలేదు. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న భూమి, ప్లీజ్ రాజ్, నా బిడ్డని ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. మీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని పల్లవి నాకు చాలాసార్లు చెప్పింది. అలాంటిది మీరు ఎలా చేస్తారు? ఇది మన బిడ్డ రాజ్. నాకు ఇష్టం లేదు అబార్షన్ చేయించుకోవటం. అస్సలు ఇష్టం లేదు. రాజు భూమి బుగ్గలు ఒత్తి పట్టుకుని, నీ ఇష్టంతో నాకు పని లేదు. అలాగే ఈ బిడ్డ కూడా నువ్వు అవునన్నా కాదన్నా నేను అనుకున్నదే జరిగి తీరుతుంది. నీకొక్కరోజు టైం ఇస్తున్నాను. నువ్వు బాగా ఆలోచించుకో. లేదు అంటే బలవంతంగా అయినా నీకు అబార్షన్ చేయిస్తాను అని భూమిని విసురుగా సోఫాలోకి తోసి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు రాజు. భూమి తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుని, లేదు, నేను అలా జరగనివ్వను. నా బిడ్డని నేను చంపుకోలేను. రాజ్, నిన్ను ఎలాగైనా సరే ఎదుర్కొంటాను అని గట్టిగా ఏడుస్తూ ఉంది భూమి నిదట్లో. భూమి రోదన అరణ్య రోదనే అయ్యింది. ఆ గదిలో భూమికి మెలకు వచ్చి టైం చూసి, ఏంటి ఇలాంటి పాడుకల వచ్చింది అని వచ్చి టక్కున లేచి కూర్చోవాలి అనుకుంది. కానీ తన్ను ఎవరో గట్టిగా పట్టుకోవడంతో పక్కకు తిరిగి చూసింది. రాజ్ తన్ని హత్తుకుని పడుకున్నాడు. తన మొహంలో ఆందోళన కనిపిస్తుంది. నిద్రలో కూడా ఎందుకో బాధపడుతూ కనిపించాడు రాజు. తనని చూస్తూ, నాకు వచ్చిన కల నిజం చెయ్యరు కదా. మీరు నాకు తెలుసు, మీరు మరీ అంత రాక్షసులేమీ కాదు అని. కానీ ఎందుకు నాకు చాలా భయంగా అనిపిస్తుంది. మీరు నా నుండి నా బిడ్డను దూరం చేస్తారేమో అనిపిస్తుంది. అలా మాత్రం చెయ్యొద్దు రాజ్. మీరు నన్ను బలవంతంగా సొంతం చేసుకున్నా నేను తల్లిని కాబోతున్నాను అని ఆ ఆనందం ఎంత ఉందో మీకు మాటల్లో చెప్పలేను అని నిద్రలో ఉన్న రాజ్తో అన్ని విషయాలు చెబుతూ టైం చూసి, నేను ఈరోజు చాలా తొందరగా లేచేశాను. నాకు బాగా ఆకలిగా ఉంది. రాత్రి మీకోసం చాలాసేపు ఎదురు చూశాను. ఎంత చూసినా మీరు రాకపోవడంతో నేను టాబ్లెట్లు వేసుకుని భోంచేసేసి పడుకున్నాను. నాకు ఈరోజు రాత్రి భయంకరమైన కల వచ్చింది. నన్ను మీరు అబార్షన్ చేయించుకోమని బలవంతం చేస్తున్నారు. నేను ఎంత పిలిచినా సరే మీరు నా మాట వినకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. దయచేసి మీరు మాత్రం అలా చేయకండి. నాకు తెలుసు మీరు అలా చెయ్యరు అని. రాజ్ నుదుటిన ముద్దు పెట్టి తన చేతిని మెల్లగా పక్కకు తీసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న రాజ్ కళ్ళ వెంట కన్నీళ్లు తన ప్రమేయం లేకుండానే వస్తున్నా వాటిని నియంత్రించకుండా స్వేచ్ఛనిచ్చి ఆ కన్నీరు కూడా ఇంకిపోయాక, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయబోతున్నాను స్వీటీ. ఇన్ని రోజులు నా మీద నీ మనసులో భయం ఉంది. ఇప్పుడు చేస్తున్న పనికి అసహ్యం కూడా వస్తుంది. నీకు నా మీద కోపం వచ్చినా పర్వాలేదు. నువ్వు నన్ను అసహించుకున్నా పర్వాలేదు. నువ్వు లేకపోతే నేను ఉండలేను బుజ్జి. ఈ పాప వల్ల నీ ప్రాణాలే ప్రమాదంలో పడిపోతాయి స్వీటీ. కొన్ని రోజులు బాధపడితే బాధపడ్డావు. నువ్వు బాధపడితే చూడగలను, కానీ నీకేమైనా అయితే మాత్రం నేను భరించలేను. అందుకే నేను చేస్తుంది తప్పు అని తెలిసినా తప్పడం లేదు. ఇంత బాధలో కూడా చిన్న సంతోషాన్ని ఇచ్చావు స్వీటీ. అదేంటో తెలుసా? మొదటిసారి నువ్వు నా దగ్గర నీ మనసు విప్పి అన్నీ చెప్పుకున్నావు. కానీ నేను మెలకువగా ఉన్నప్పుడు చెప్పుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని బుజ్జి. రాజ్ అలా తనలో తను మాట్లాడుకుంటూ ఉండగా భూమి స్నానం చేసి రెడీ అయ్యి రాజ్ దగ్గరికి వచ్చింది. బాత్రూమ్ తలుపు చప్పుడవడంతో
మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నాడు రాజు. భూమి రాజుని అలానే చూసి కిందకి వెళ్ళిపోయింది. రాజు అలానే కళ్ళు మూసుకుని కాసేపటికి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. భూమి యథావిధిగా తన పని తను చేసుకుంటూ ఉంది. ఏంటి తిను ఇంకా రాలేదు అని చూస్తూ ఉండగానే రాజు అప్పుడే వస్తూ కనిపించాడు. భూమి, ఈరోజు చాలా ఆలస్యం అయ్యింది. రాత్రి బాగా ఆలస్యం అయ్యింది స్వీటీ. అందుకే ఎక్కువసేపు పడుకున్నా. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా? మీరు కూడా రండి అని తనకి టిఫిన్ పెట్టి పక్కన కూర్చుంది. రాజ్ తిని, జాగ్రత్త, నేను సాయంత్రం తొందరగా వస్తాను అని భూమి నుదుటిన ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్ళాడు. జైకి కాల్ చేశాడు. పడుకున్న జై ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఈ టైంలో భూమి కాల్ చేస్తుందేంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి బుజ్జమ్మ అని అన్నాడు. ఇంతకీ రాజు జైకి ఎందుకు ఫోన్ చేశాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం వచ్చే భాగాల్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.